నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం పోతేపల్లి సమీపంలో D82 కాలువకు గండిపడి నీరు పంట పొలాలకు చేరుతోంది. అకాల వర్షానికి వృధాగా సాగునీరు పంట పొలాలకి చేరడంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయని లబోదిబోమంటున్నారు అన్నదాతలు. గండిపడిన విషయాన్ని ఎమ్మెల్యేకు చేరవేశారు. కుటుంబంతో సహా యాత్రలో ఉన్న ఎమ్మెల్యే గండిపడ్డ కాలువ పరిస్థితిపై అధికారులతో మాట్లాడి దగ్గరుండి గండి పూడ్చి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక నాయకులు సంజీవ్ యాదవ్, వెంకటయ్య, భూపతిరెడ్డిలు వచ్చి రైతులకు విషయం చెప్పి ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో జంగారెడ్డిపల్లి నుంచి రంగారెడ్డి జిల్లా బాడుగుల మండలం నాగిళ్ల వరకు D82 కాలువ దాదాపు 65 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ కాలువ ద్వారా వెల్దొండ, నాగిళ్ల వరకు దాదాపు 29,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మండలంలోని పలు గ్రామాలతో పాటు గిరిజన తాండాలు రైతులు పంట దెబ్బతింటున్నాయని రైతులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో అన్నదాతలు కొంత కోలుకుంటున్నారు. Gilo, Ana. Itra. నేను కష్టపడుతున్నాను 3 సార్లు కట్టి భూమి సాయిలు వాటర్ ఫోర్సు నీరు కాలం ఎక్కువైంది మిషన్ వాటరు నీళ్ళకు తొక్కేది రాళ్ళు చెప్పరా దాని గురించి మధ్యలో లక్షపురం కట్ట అని ఉంటుంది. ఆ కట్ట దగ్గర ఈ D82 కాలువ తీయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కసిరెడ్డి సారు ఆయన తీర్థయాత్రలు అంటే వాళ్ళ ఫ్యామిలీతో టూర్ వెళ్ళిండు. సారు ఈ కాలువ దిగిందని తెలపడంతో మాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు వెంకటన్న భూమితో అందరూ పోయి దాన్ని పరిశీలించి త్వరలోగా పని పూర్తి చేయమని మన గౌరవనీయులు ఎమ్మెల్యే కసిరెడ్డి సార్ తెలిపిండు. దాంతో ఆయన ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చి దీన్ని పరిశీలించి పూర్తిస్థాయిలో ఎస్సీ గారు అందరూ తిరుగుతున్నారు, కంప్లీట్ చేస్తామని ఒక 10 days 15 daysలో ఇది పూర్తి చేసి మన నాగిలో నీళ్ళు అందించడానికే మన గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి గారు పూర్తిస్థాయిలో ప్రయత్నం చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చి మేము వచ్చి ఇక్కడ పరిశీలిస్తాం అంతే.